Hi, hello and welcome back to our channel High Heels and Diapers. If you're new to my space, I'm Harita and I make videos on food, fashion, travel, health and home. If you haven't subscribed to my channel yet, వెంటనే subscribe చేసుకోండి and don't forget to hit that bell icon. And already subscribe చేసుకున్న వాళ్ళకి a huge thanks. Before we jump into today's video, it's time for some gratitude. Endukante it helps us feel more positive and stay connected. And ivala I would like to thank my atta, my mom's vadina, also my main atta, my iddarki, naku vaniki. In fact, my mom, me and my sister are very grateful to you atta. Bhavanatta, I know you're watching this video. We really feel so lucky to have you in our life. You're almost like my mom. మా మామ్ లాగే నువ్వు కూడా అండ్ నిజంగానే వీ ఫీల్ లక్కీ అండ్ ఆల్సో బుజ్జి నువ్వు ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అండ్ వీ ఆల్సో ఫీల్ లక్కీ నువ్వు కూడా మా లైఫ్లో ఉన్నందుకు. సో ఓవరాల్గా టుడే మా అత్తకి మా బుజ్జికి వీఆర్ థ్యాంక్ఫుల్. అండ్ గైస్, హూ ఆర్ యూ గ్రేట్ఫుల్ టు టుడే? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో. అండ్ టాకింగ్ అబౌట్ టుడేస్ వీడియో, మీరు ఇంతకు ముందు నా వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మా ట్రిప్ స్టార్ట్ అయ్యి ఈరోజు 7th డే అండ్ ఇవాళ డేట్ March 23rd అండ్ కరెంట్లీ టైం 12:35 అవుతుంది. మేము జంగారెడ్గూడెంలో మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాము అండ్ వీ వెంట్ టు ఏలూరు అండ్ అక్కడ నుంచి విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గర ఉన్నాం కరెంట్లీ. దర్శనానికి వెళ్ళాలి అండ్ ఇక్కడ నుంచి our plan is to go to Amaravati and then from Amaravati to Hyderabad. So I thought I'll vlog my entire day today. అండ్ కరెంట్లీ అయితే ఇప్పుడు మేము కనకదుర్గ టెంపుల్ దగ్గర ఉన్నాము. వీలైనంత వరకు టెంపుల్ సరౌండింగ్స్ అది షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అందరికీ తెలిసిందే కదా, టెంపుల్ లోపల అయితే వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్పి. అండ్ యా, ఐల్ సీ యూ గైజ్ ఇన్ సమ్ టైమ్. అయితే ఘాట్ రోడ్ ఎక్కాలి, కాకపోతే మేము ఘాట్ రోడ్ ఎక్కకుండా ఇటు నుంచి వచ్చాము. స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చి ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. ఇక్కడ కార్ పార్క్ చేసి వెయిట్ చేస్తున్నాము. ఆ ఎంట్రన్స్లోనే టికెట్స్ ఇస్తారు. ఒకవేళ ఘాట్ మీదకి వెళ్ళాలంటే కూడా ఇక్కడ దర్శనం టికెట్ తీసుకుని మనం ఘాట్ ఎక్కేస్తే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. లేకపోతే ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి. 7 floors ఉంటుంది టెంపుల్. ఐ జస్ట్ షో యూ. సో ఇన్ని ఫ్లోర్స్ మనం మెట్లెక్కి వెళ్ళాలి. లిఫ్ట్ ఉంటుంది, కాకపోతే మరి ఇప్పుడైతే లిఫ్ట్ అలౌ చేయట్లేదు అని అంటున్నారు. అండ్ ఇప్పుడు ఇది కనిపించే స్టెప్స్ ఏంటంటే ఇందాక చూపించింది 7 floors అటు నుంచి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ కనిపించే స్టెప్స్ నుంచి దిగాలన్నమాట. సో యా, ఇక్కడ విజయవాడలో మాకు బాబాయ్ ఉన్నారు, ఆయన డ్రైవర్ని పంపిస్తానన్నారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ కరెంట్లీ. అండ్ డ్రైవర్ వచ్చిన తర్వాత తను టెంపుల్కి తీసుకెళ్తారంట మమ్మల్ని. ఎందుకంటే వీ హ్యావ్ కిడ్స్, ఇద్దరు పిల్లల్ని పట్టుకుని మెట్లు ఎక్కడం అనేది కష్టం. సో తను వచ్చి హీల్ గైడర్స్. అండ్ విజయవాడ నుంచి అమరావతి రూట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందంట. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్లో నేను జంగారెడ్గూడెం నుంచి అమరావతి అని పెట్టాను, బట్ ఐ డోంట్ నో వై అది ఇక్కడ విజయవాడకు తీసుకుని వచ్చింది. అండ్ మేము చూడగానే ఇక్కడ కనకదుర్గ టెంపుల్ ఉంది. సో వీ థాట్ ఇది ఎప్పుడు ఓపెనే ఉంటుంది, ఎనీవే అమరావతి టెంపుల్ క్లోజ్ ఉంటుందని చెప్పి ఇక్కడ దర్శనం చేసుకుందామని ఆగాము. కనకదుర్గ టెంపుల్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుందంట, మధ్యలో ఏం క్లోజ్ చేయరు. సో మీరు ఏ టైంలో వచ్చినా కూడా మీకు దర్శనం అయిపోతుంది. ఇప్పుడు యా, అమరావతి మాత్రం చెక్ చేసుకోండి. మేము అటు నుంచి వచ్చినప్పుడు గూగుల్లో పెడితే ఐ డోంట్ నో వై విజయవాడకు వచ్చేసాము మేము. యా, అండ్ ఇప్పుడు అందుకని డ్రైవర్ అయితే వాళ్ళకి ఇక్కడ రోజు అలవాటు ఉంటుంది కాబట్టి హీల్ టేక్ అస్ టు అమరావతి. సో నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది అట్లీస్ట్ అమరావతి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇటు వచ్చే వరకు. కరెంట్లీ ఇప్పుడైతే ఆయన వచ్చిన తర్వాత మేము దర్శనానికి వెళ్ళాలి. దర్శనం ఎలా జరిగింది ఏంటి అని చెప్పి నేను మీకు ఇంకొంచెం సేపట్లో చెప్తాను. అండ్ డ్రైవర్ వచ్చారు కదా, సో మేము ఘాట్ రోడ్ మీద వచ్చాము. అండ్ ఇట్స్ జస్ట్ ఒక 1 minute డ్రైవ్ అంతే. ఘాట్ పెద్దగా కష్టంగా ఏం లేదు. అండ్ నౌ వీఆర్ హెడింగ్ టు దర్శనం. అండ్ యా, వీఆర్ హ్యావింగ్ అ ప్రోటోకాల్ దర్శనం హియర్. ఆల్ థ్యాంక్స్ టు అవర్ బాబాయ్ కదా ఇద్దరు. Those are the 2 people who came to help us, to guide us to the temple. Actually last time when we came to Vijayawada, మేము కింద నుంచి వెళ్ళాం లిఫ్ట్లో, చెప్పాను కదా. అండ్ ఘాట్ రోడ్ నుంచి వ్యూ చూడలేదు అప్పుడు. చూసినారా కృష్ణా బ్యారేజ్ అండ్ కృష్ణా రివర్, ఇట్స్ లుకింగ్ సో బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఈ కార్ దిగి డైరెక్ట్గా నడుచుకుంటూ ఇటు వచ్చేసాము. సో మాకు వెనకాల వ్యూ కనిపించలేదు. ఇక్కడికి వచ్చాక వీ నోటీస్ అనమాట కృష్ణ అన్నది చాలా బాగా కనిపిస్తుందని. అండ్ వీఆర్ వెయిటింగ్ హియర్
దర్శనానికి వెళ్ళడానికి. ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్. అండ్ వెనెవర్ ఐ వేర్ మై మాస్క్ షీ కీప్స్ పుల్లింగ్ ఇట్ ఆఫ్. మాస్క్ వేస్తే తను గుర్తుపట్టదు, నన్ను తీసేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. జుట్టు కదా తీరు చూస్తున్నారా? షీ కీప్స్ పుల్లింగ్ ఆఫ్ మై మాస్క్. వద్దా అమ్మకు మాస్క్ వద్దా? అమ్మవారి స్తోత్రం వస్తుంది అక్కడ, ఐగిరి నందిని. ఇంకా వినింది దండాలు పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. నిన్న కూడా ద్వారకా తిరుమలలో చూసారు కదా. ఆర్వి దండం పెట్టుకుంటున్నావా నాన్న? ఎస్. స్టెప్స్ ఎక్కితే అటు నుంచి వస్తారు. అండ్ ఇది మన మెయిన్ గోపురము. ఇది టెంపుల్కి ఎదురుగా ఉన్నామన్నమాట. ఇప్పుడే మా దర్శనం అయిపోయింది, చాలా బాగా చేసుకున్నాం దర్శనం అమ్మవారిని. ఇది టెంపుల్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 50 ఫీట్లో ఉంటారు అమ్మవారు గారు. జస్ట్ ఇక్కడ నుంచి చాలా దగ్గరలోనే ఉంటారు. ఇది ఎగ్జాక్ట్గా గర్భగుడికి ఆపోజిట్లో, అంటే మెయిన్ టెంపుల్కి ఆపోజిట్లో నించున్నాం మేము. ఇవంతా టెంపుల్ సరౌండింగ్స్ అన్నమాట. అండ్ ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. అండ్ వీఆర్ సో హ్యాపీ, చాలా బాగా అయింది దర్శనం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ విల్ హెడ్ టు ద కార్ అండ్ అక్కడి నుంచి విల్ గో టు అమరావతి. ఇది అమ్మవారి మెయిన్ గర్భగుడి గోపురము. దర్శనం అయిపోయి బయటికి వచ్చాము అండ్ వీఆర్ హెడింగ్ టు అవర్ కార్. దిస్ ఈస్ ద వ్యూ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. మీకు కనిపిస్తుందా దూరంగా కృష్ణా నది? అండ్ అక్కడ దూరంగా కృష్ణా బ్యారేజ్ కూడా కనిపిస్తుంది. ఐ నో నా వాయిస్ కొంచెం లో ఉండొచ్చు, ఇక్కడ నాయిస్ ఉంది అండ్ మైక్లో అనౌన్స్మెంట్స్ వల్ల. ప్లీజ్ బేర్ విత్ మీ. ఈ వ్లాగ్స్ అంటే ఇదే ప్రాబ్లం, వాయిస్ అంత క్లియర్గా ఉండదు అండ్ వెనకాల డిస్టర్బెన్స్ ఉంటుంది. మోస్ట్లీ వెన్ వీ ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ యూజువల్గా ఇటు సైడ్ వెళ్ళాం కాబట్టి ప్రకాశం బ్యారేజ్ ఎప్పుడు చూడటమే, దాని మీద నుంచి వెళ్ళింది లేదు. మా చెల్లి మార్నింగ్ నుంచి స్టార్టెడ్ లైక్ ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తామా అండి. అండ్ నవ్ వీఆర్ గోయింగ్ బై ప్రకాశం బ్యారేజ్. ఐ థింక్ వీఆర్ ఎంటరింగ్ నవ్. యా, చిన్నప్పటి నుంచి ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్ళాలి, కృష్ణానది అక్కడి నుంచి చూడాలని ఒక సరదా ఉండేది. అండ్ ఇప్పుడు తీరుతుంది అది. ఐ థింక్ ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వెళ్ళినట్టు గుర్తు, కానీ అంత ప్రాపర్గా గుర్తులేదు చూసింది. సో ఇప్పుడు విల్ హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్ అండ్ గుర్తుపెట్టుకోవడానికి మంచిగా వీడియో కూడా ఉంటుంది ఇప్పుడు. అండ్ కనిపిస్తుంది అక్కడంతా ప్రకాశం బ్యారేజ్. Here we go. Look at the name, Prakasam Barrage. Looks like Arvi kuda excite అవుతుంది. Yeah. యాక్చువల్లీ ఇట్ సైడ్ బ్రిడ్జ్ కి సైడ్ అంతగా వాటర్ లేదు, సైడ్ అయితే చాలా వాటర్ ఉంది. మీ పేరు హరీష్ అన్నారు కదండి. అండ్ యా, ఆల్ థ్యాంక్స్ టు హరీష్ అన్న డ్రైవ్ చేయబట్టి నాకు ఇక్కడ వ్యూ దొరుకుతుంది. లేదంటే నేను ఎప్పుడు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. ఐఎమ్ సో హ్యాపీ టు బి ఎంజాయింగ్ దిస్ వ్యూ నౌ. ఇక్కడి నుంచి
అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, రోడ్ వే ఉంది. అండ్ అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఏమో రైల్ వే, అక్కడ ఒక ట్రైన్ కూడా వెళ్తుంది లక్కీగా. ఐ విష్ ఐ కుడ్ జూమ్ దిస్. యా కొంచెం జూమ్ అయింది. ట్రైన్ కనిపిస్తూ ఉంటుంది అనుకుంటున్నాను. యా కనిపిస్తుంది ట్రైన్. ఆల్మోస్ట్ ప్రకాశం బ్యారేజ్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు టైం 3:45 అవుతుంది. ఇందాక విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని డైరెక్ట్గా మేము అమరావతి వచ్చేసాము. బై ద టైమ్ వీ కేమ్ టు అమరావతి 2:15 అలా అయింది. ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే అక్కడ లంచ్ చేసేసి మీల్స్ తిని అక్కడి నుంచి మేము టెంపుల్కి వచ్చాము. టెంపుల్కి ఆల్మోస్ట్ 3:10 కల్లా రీచ్ అయిపోయాము. అండ్ తర్వాత ఇంకా పిల్లలకి డ్రెస్ చేంజ్, డైపర్ చేంజ్, ఫీడింగ్ అంతా అయిన తర్వాత ఇప్పుడే టెంపుల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. టెంపుల్ మొత్తం షూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆల్మోస్ట్ 4 అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి హైదరాబాద్ రిటర్న్ అవ్వాలి. ప్రస్తుతానికైతే ఇంకొక 5 minutesలో మేము దర్శనానికి వెళ్తాము. ఇందాక మెయిన్ గోపురం నుంచి లెఫ్ట్ సైడ్లో మెయిన్ గోపురం నుంచి రైట్ సైడ్లో వస్తే మీకు ఇప్పుడు చూపిస్తుంది. గోపురం నుంచి రైట్ సైడ్ వస్తే ఈ రోడ్ వస్తుంది. డైరెక్ట్గా ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ పార్కింగ్ అండ్ టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇఫ్ యూ కుడ్ సీ కొంచెం ఎండగా ఉంది. అండ్ పక్కనే మీకు కృష్ణా నది అండ్ ఘాట్ ఉంది. అండ్ ఏదో టెంపుల్స్ దర్శనాలు బస్సెస్ ఉంటాయి కదా, ట్రిప్స్, ఆ బస్సు అనుకుంటే ఎప్పుడే వచ్చింది. వాళ్ళు కరెక్ట్ టైమింగ్కి వచ్చారు. మనకంటే అంత టైమింగ్ ప్లానింగ్ అంతా పక్కాగా ఉండదు. ఈ బస్సెస్ వాళ్ళకంటే ట్రిప్స్ ఎప్పుడు వెళ్తూ ఉంటారు కాబట్టి ఏ టెంపుల్ ఎప్పుడు తెరుస్తారు అని వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని వస్తారు. సో ఇప్పుడే బస్సు వచ్చింది. 4 o'clockకి టెంపుల్ ఓపెన్ చేస్తారు. అండ్ ఇదంతా కూడా కృష్ణానది. వాటర్ అంత ఎక్కువగా లేవు. వాటర్ చాలా తక్కువగానే ఉంది. అటు దూరంగా మీకు కనిపిస్తున్నట్టయితే లారీస్ ఉన్నాయి, చాలా టిప్పర్ లారీస్ ఇసుకని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఇంకొక 5 minutesలో దర్శనానికి వెళ్తాము. లోపల వీలుంటే నేను తీస్తాను, లేకపోతే లేదు. వీలుంటే అయితే లోపలికి వెళ్ళి టెంపుల్ చూపిస్తాను. అదర్వైజ్ ఐ విల్ సీ యూ గైజ్ ఇన్ సమ్ టైమ్. చాలా ఎండగా ఉంది, ఎండలు మాత్రం చాలా ఉన్నాయి. ఐ విల్ సీ యూ ఇన్ సమ్ టైమ్. టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. దిస్ ఇస్ హౌ ద టెంపుల్ లుక్స్. లోపల అంత క్రౌడ్ అయితే లేదు. ఇందాక బస్ వచ్చిందని చెప్పాను కదా, మేబీ ఆ క్రౌడ్ వస్తారేమో. వాళ్ళు ఇంకా లోపలికి అయితే రాలేదు. టెంపుల్ అయితే చాలా ఖాళీగానే ఉంది. సో మేము టికెట్ ఏం తీసుకోలేదు, దర్శనానికి వెళ్ళిపోతున్నాము. అసలు క్రౌడే లేదు. మా కారు అండ్ ఇందాక నేను చెప్పిన ట్రావెల్స్ బస్ ఒకటి వచ్చింది అంతే. అంటే మేబీ ఈవినింగ్ అట్లా క్రౌడ్ పెరుగుతూ ఉండొచ్చు. ఈ గేట్లో నుంచి ఎంటర్ అయ్యాం కదా. అండ్ ఇక్కడ డోర్ ఇంకా ఓపెన్ చేయలేదు. 4 o'clock ఓపెన్ అన్నారు, బట్ ఇంకా ఓపెన్ చేయలేదు. వెరీ హ్యూజ్ డోర్. ఆర్వి వెళ్ళి డోర్ నాక్ చేస్తూ ఉంది. షీస్ టైర్డ్, నాక్ చేసి అండ్ షీ కేమ్ బ్యాక్. ఆర్వి
ఇప్పుడు కరెంట్లీ టైం 5 to 10 అవుతోంది నైట్ అండ్ వీఆర్ ఎట్ రాజుగారి తోట, సూర్యాపేట దగ్గరలో ఉంటుంది. చాలామందికి ఇటు సైడ్ ట్రావెల్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అక్కడ అమరావతి టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకా డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయాము, ఆల్రెడీ లేట్ అయిపోతుందని. అక్కడి నుంచి వీ కేమ్ టు గొల్లపూడిలో అక్కడ వన్ సెంటర్ కదా అది, గొల్లపూడిలో వన్ సెంటర్ దగ్గర మీకు మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని ఉంటుంది. మేము అక్కడికి వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా 2 సార్లు ఆగి తాగాము. అండ్ మా బాబాయ్ విజయవాడలో వర్క్ చేస్తారు, ఆయన పోస్టింగ్ విజయవాడలో డిఎస్పీ అనమాట. సో ఆయన్ని కలవడానికి మేము ఎప్పుడు అక్కడ అవుతాము. అండ్ మా బాబాయ్కి మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టం. సో వీ స్టాప్ దేర్, వీ హ్యాడ్ కాఫీ, కొంచెం సేపు చిట్ చాట్ చేసుకుని ఇంకా బాబాయ్ వెళ్ళిపోయారు. అండ్ మీకు చెప్పాను కదా డ్రైవర్ని పంపించారని. సో డ్రైవర్ గొల్లపూడి వరకు మాతోనే ఉన్నారు. అండ్ దాని తర్వాత ఈ లెఫ్ట్ తను ఇంకా వర్క్ వెహికల్లో వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వీ స్టార్టెడ్ ఆఫ్ టు హైదరాబాద్. అక్కడ ఎక్కడ స్టాప్ అవ్వలేదు, మధ్యలో కొంచెం ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఆగి. అండ్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 10 అండ్ వీఆర్ ఎట్ రాజుగారి తోట. మమ్మీ అండ్ పిల్లలిద్దరు కార్లోనే ఉన్నారు, ఎందుకంటే ఆర్వి అండ్ అదీరా ఫుల్ టైర్డ్ అయితే చాలా నిద్రపోతున్నారు, ఎంత లేపినా కూడా లెగలేదు. సో ఇంకా మమ్మీ అన్నారు షుడ్ స్టే ఇన్ ద కార్ విత్ దెమ్ అని. ఫుడ్ మమ్మీకి పార్సల్ తీసుకెళ్ళాలి. నేను అని అయితే అందులో ఇక్కడ ఆర్డర్ చేసాము, తొందర తినేసి వెళ్ళాలి. రీచ్ టైం ఆల్మోస్ట్ ఎప్పుడు 12:30 చూపిస్తుంది ఇంటికి వెళ్ళేసరికి. చూడాలి టైం. యా బట్ వీ స్టాప్ హియర్ ఎట్ రాజుగారి తోట. సో మేబీ ఇక్కడ ఒక ½ an hour పడుతుండొచ్చు, 1 అవుతుందేమో అనుకుంటున్నాను ఇంటికి వెళ్ళేసరికి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫుడ్ టు అరైవ్. రాగానే ఈరోజు మార్నింగ్ జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయింది. అండ్ దాని తర్వాత వీ హ్యాడ్ అవర్ లంచ్ అట్ అమరావతి. దర్శనానికి వెళ్ళే ముందు అక్కడ మీల్స్ తిన్నాము. అండ్ దాని తర్వాత ఇంకా అసలే నిల్ల ఫుల్ డ్రైవింగ్. పక్కన టేకున్న ప్రెషర్ కుక్కర్, వాళ్ళు ఏంటి ఆర్డర్ చేశారో కానీ నన్ను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని వచ్చి పెట్టారు. సో దాంట్లో ఆ నాయిస్ ఐ డోంట్ నో ఇట్స్ వెరీ గుడ్. స్మాల్ ప్రెషర్ కుక్కర్, మరి వాళ్ళు ఏం డిష్ ఆర్డర్ చేశారు. అండ్ మంచిగా ఈవినింగ్ టైంలో ఈ ప్లేస్కి రావాలి. ఇది చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి కూడా పక్కన ప్లే ఏరియా ఉంటుంది. అండ్ ఎంటర్ అవుతుండగానే ఒక చిన్న పాండ్. అండ్ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అసలు ఫిషెస్ లేవు, బట్ ఈసారి చాలా ఫిషెస్ వేశారు. ఒకవేళ వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా గుర్తున్నప్పుడు చూపిస్తాను. మమ్మీకి వెజ్ మంచూరియా ఆర్డర్ చేసాం, అది వచ్చేసింది కానీ మా ఫుడ్ ఇంకా రాలేదు. సో యా చాలా డ్రౌజీగా ఉంది. ఐమ్ ఫీలింగ్ సో స్లీపీ. ఆల్మోస్ట్ మా ట్రిప్ స్టార్ట్ అయ్యి ఈరోజు 7th డే. ఆ రోజు డేట్ మరి మేము లాస్ట్ వీక్ వెన్స్డే స్టార్ట్ అయ్యాము. అండ్ ఈరోజు ట్యూస్డే. వెన్స్డే యాక్చువల్ మా టోటల్ ట్రిప్ ఎలా స్టార్ట్ అయిందంటే వెన్స్డే మార్నింగ్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఏలూరు అండ్ జంగారెడ్డి. ఏలూరు మా పిన్నిని పికప్ చేసుకొని జంగారెడ్డి కూడా వెళ్ళాం. అండ్ నెక్స్ట్ March 17th. అండ్ జంగారెడ్డిగూడెం వెళ్ళిన తర్వాత 18th మొత్తం రెస్ట్ తీసుకుని 19th ఇట్ వాజ్ సాటర్డే. ఆ రోజు మీకు ఆల్రెడీ ఇంతకుముందు 2 బ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది. సాటర్డే మేము జంగారెడ్డిగూడెం నుంచి సామర్లకోట అండ్ యా 2 daysలో చాలా టెంపుల్స్ తిరిగాము. కన్ఫ్యూజ్గా ఉంది ఎన్ని టెంపుల్స్ చూసాము అని. కానీ నాకు గుర్తున్నంత వరకు సాటర్డేనేమో సామర్లకోట నుంచి వి వెంట్ టు పాండవుల మెట్ట, దెన్ నూకాలమ్మ టెంపుల్, దాని తర్వాత తొలి తిరుపతి తర్వాత పిఠాపురం నుంచి ఆ రోజు నైట్ ద్రాక్షారామం వెళ్ళాము. నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ద్రాక్షారామం టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడ నుంచి ద్రాక్షారామం నుంచి అయినవల్లిలో సిద్ధి వినాయక స్వామి టెంపుల్. అండ్ అయినవల్లి తర్వాత వెంట అప్పన్నపల్లి తర్వాత ద్రాక్షారామం తర్వాత వెంట కోటిపల్లి. ద్రాక్షారామం తర్వాత కోటిపల్లి
కోటిపల్లి తర్వాత అయినవల్లి చూడాలి. తర్వాత అప్పనపల్లి, పాలకొల్లు అండ్ భీమవరం. ఆ రోజు సండే నైట్ ఇంటికి వెళ్ళేసరికి ఫుడ్ వచ్చింది. భీమవరం నుంచి జంగారెడ్డిగూడెం ఇంటికి వెళ్ళేసరికి 1 PM అయిపోయింది. అండ్ ఆ నెక్స్ట్ డే మొత్తం రెస్ట్ తీసుకున్నాము. సండే నైట్ 1 అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అక్కడ లోకల్ టెంపుల్స్ వెళ్ళాం. గోకుల పారిజాతగిరి, ద్వారకా తిరుమల అండ్ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ నిన్న వెళ్ళాము. అండ్ నిన్న నైట్ రెస్ట్ తీసుకుని ఈరోజు మార్నింగ్ 8:15కి బయలుదేరాము. జంగారెడ్డిగూడెంలో 8:15 బయలుదేరాము. తర్వాత విజయవాడలో కనకదుర్గ టెంపుల్, ఇవన్నీ ఆల్రెడీ ఈరోజు బ్లాగ్లో మీరు చూసే ఉంటారు. ఇన్ని టెంపుల్స్ కవర్ చేసాము. అండ్ ఇప్పుడు డిన్నర్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు ఫుడ్ తినిన తర్వాత ఐ మీట్ యూ గైస్ అగైన్ ఇన్ ద కార్. అండ్ నౌ వీఆర్ డన్ విత్ అవర్ డిన్నర్. వీ హ్యాడ్ టు రష్, ఎందుకంటే కార్లో పిల్లలు అండ్ మమ్మీ ఉన్నారు. మమ్మీ మైట్ బీ ఫీలింగ్ హంగ్రీ, పార్సల్ తీసుకున్నాం, వెళ్ళాలి కదా. సో తినేసి రష్ చేసినాం. ఇందాక చిన్న పాండ్ అండ్ ఫిష్. లాస్ట్ టైం ఇక్కడ ఫిషెస్ ఏం లేవు, బట్ ఇప్పుడు బాగానే వేసారు ఫిషెస్. అండ్ యాక్చువల్లీ ప్లేస్ కూడా అంబియన్స్ అది చాలా బాగుంటుంది. క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. యూజువల్గా ఈ నైట్ అయినా కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది, బట్ మేబీ కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు, క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. కొంచెం అటు సైడ్ వెళ్తేనేమో కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది. ఆర్వీ మేము ఇటు నుంచి అటు వెళ్ళే టైరాలో ఆగుతాము అండ్ రిటర్న్ హైదరాబాద్ వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడికి వస్తాము. అండ్ ఆర్వీ అక్కడ వెళ్ళి ఆడుతూ ఉంటుంది ఎప్పుడు. సో వీఆర్ హెడింగ్ టు అవర్ కార్ నౌ. ఇంత తక్కువ టైంలో మేము ఎప్పుడు బయటకు వస్తే డిన్నర్ ఫినిష్ చేయలేదు. హార్డ్లీ టు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినా కూడా ఇంకా ఇంతకన్నా టైం ఎక్కువే పడుతుంది. అండ్ ఇంకా పిల్లల కోసం అని చెప్పి ఫాస్ట్గా తిన్నాము. మహా అంటే ఒక 15-20 minutes కూర్చుని ఉంటాం అంతే. ఐ థింక్ నాట్ ఈవెన్ 15 minutes. ఫుడ్ వచ్చింది, ఒక 5 minutes గబగబా తినేసి వచ్చేసాము. అండ్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ కార్ దగ్గరకు వచ్చేసాను. అండ్ కార్ ఆన్లోనే ఉంచి వెళ్ళాము. ఏసీ ఆన్ చేసి, ఎందుకంటే కూర్చుని ఉన్నారు కదా. సో పాపం మమ్మీ ఒక్కరే కూర్చున్నారు పిల్లలతో పాటు. పిల్లలు ఇద్దరు పడుకున్నారు. సో I'll meet you guys in some other time. Maybe tea or coffee కాగినప్పుడు, లేకపోతే డైరెక్ట్గా ఇంటికే వెళ్తామో తెలీదు. And I'll meet you in some time.